టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 6 నెలలు అవుతుంది. రైతుల రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు నాడు మీరు క్రాప్ లోన్ మాఫీ అయిన తెచ్చుకోండి, మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. రైతు బంధు 15,000 ఇస్తాడు. 15,000 రాలేదు. ఇవాళ రైతులకు బోనస్ క్వింటాలకు 500, అన్ని ఓట్లకు సమానంగా 500 బోనస్ ఇస్తాయని చెప్పాడు. కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి, కఠిన వైఖరి రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో వాళ్ళ సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తాంటున్నాం. కానీ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇవాళ మేము తక్షణమే రైతులందరూ కూడా కళ్ళలో ఉన్న నానిపోయిన ఒడ్లన్నింటి కొనాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ గతంలో హామీలు, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు. నీవు రైతుల మీద కక్ష సాధింపు చర్య పాల్పడుతున్నావు. నీవు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. నీవు ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తివి. ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మనకి ఈ జిల్లాలకు 24 గంటల కరెంట్ వస్తలేదు. రైతుల కళ్ళంలో ఒడ్లు నానిపోయినాయి, మొలకెత్తినాయి. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనని భ్రమించుకొని రైతులకు బోనస్, అన్ని ఓట్లకు సమానంగా క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు. రైతుల మీద కక్ష సాధన చేస్తున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితే రైతుల మీద కక్ష సాధన చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు, సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామని దొడ్డోళ్ళకి అని అంటున్నాడు. గతంలో ఏం చెప్పిండు, ప్రతి ఒడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. అది లేదు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్ లో 3-4 కాంటలు పెట్టి ఒడ్లు తీసుకుంటుంటే, ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి. వాహనాలకు నానిపోతున్నాయి. రైతులు దొడ్డోడ్లు, సన్నోడ్లు కాదు, మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు. కొనే నాతుడు లేడు. మార్కెట్కి వేస్తే పోయినసారి సన్నోట్లు 3,500 దాకా రేటు పోతే ఈసారి సన్నోట్లు 2,000 తీసుకుంటున్నారు. అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా. ప్రభుత్వం ఒకసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురెప్పలాగా కాపాడుకుంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కక్ష సాధించుకుంటూ కరెంటు సక్క లేదు, నీళ్లు సక్క లేవు, పండిన ధాన్యాన్ని కూడా సమంగా కొనే పరిస్థితి లేదు. మరి బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు.
మరి ఈయన ఎందుకైనట్టు ముఖ్యమంత్రిగా రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి ముఖ్యమంత్రి ఎవడు కూడా రైతులను ఇబ్బంది పెట్టినప్పుడు చాలా రోజులు నెగలేడు. ఈయనకు మూడుకొచ్చింది, నెలలో 2 నెలల్లో కాలం తప్ప అంతకన్నా ఎక్కువ గడువు చేయలేడు. ఎందుకంటే ఆయన మించుకొచ్చింది కాబట్టి రైతుల మీద బల్లం లేపి దిగిపోయే తరుణంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది చేయనని చేతులు ఎత్తేసిపోతే మాత్రం రైతులు తిప్పులాడి కొట్టే పరిస్థితి ఉంది. నేను ఉమ్మడి మామనాడు జిల్లా అంటాడు. ఉమ్మడి మామనాడు జిల్లాకైనా ఉరగబెట్టింది ఏముంది? ఉమ్మడి మామనాడు జిల్లా రైతులకైనా చేసింది ఏముంది? ఒకసారి మీరు మామనాడుకు తెలంగాణ చొరవకు చెప్తే బాగుంటది. దయచేసి మామనాడు జిల్లా చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. కాబట్టి రైతుల మీద కక్ష సాధింపు చర్యగా మానుకొని ఇకనైనా కన్ను తెరిచి మా రైతులకు మేలు చేసే విధంగా మీరు సాయం చేయలే కానీ చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ధైర్యంగా హెచ్చరిస్తున్నాం.